ఎవరికి మాత్రం టైం మెషిన్ ఎక్కి వెనక్కి వెళ్ళాలని ఉండదు చెప్పండి. అందుకనే ఈ రోజు మేము టైం మెషిన్ ని ప్రవేశపెట్టాం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఎవడో అతను టైం మెషిన్ లో ఉన్నాడు. సరే, టైం మెషిన్ లో మీరు వెళ్లే ముందు ఈ రౌండ్ ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సర్వే కండక్ట్ చేసేసాం. ప్రతి క్వశ్చన్ కి 4 ఆన్సర్స్ ఉంటాయి. అందులో టాప్ ఆన్సర్ అంటే ఎక్కువ మంది చెప్పింది ఏంటి అనేది కనిపెట్టడమే మీ పని. బజర్ గబుక్కుని వచ్చి మీరు నొక్కాలి. బజర్ నొక్కిన వాళ్ళు ఒక ఆన్సర్ చెప్పాలి. అండ్ ఆ ఆన్సర్ మీద మీ దగ్గర ఉండేటువంటి అమౌంట్ లో నుంచి ఎంత అమౌంట్ అయినా మీరు పెట్టొచ్చు. కరెక్ట్ అయితే 3 టైమ్స్ పెరిగిపోతుంది, లేదంటే పెట్టిన అమౌంట్ పోతుంది. ఒకళ్ళు బజర్ నొక్కారంటే ఇంకొకళ్ళు అవతల వాళ్ళు చెప్పింది రైటా రాంగా అని గెస్ చేయొచ్చు. గెస్ చేసిన దానికి కూడా మీరు డబ్బులు పెట్టొచ్చు. మీ ఆన్సర్ రైట్ అయినట్టయితే మీకు డబ్బులు వస్తాయి, డబుల్ లేదంటే పెట్టిన అమౌంట్ పోతుంది. ఓకే, రెడీ. ఫస్ట్ క్వశ్చన్ అడిగేద్దాము. కానీ దానికన్నా ముందు ఒకసారి టైం మెషిన్ లోకి వెళ్దాం అనుకుంటున్నాను. భాస్కర్, ఒక్కసారి బొమ్మరిల్లు సినిమాకి వెళ్దాం. అది ఫాదర్ అండ్ సన్ మధ్యలో కాకుండా గురు శిష్యుల మధ్యలో ఉంటే ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుంది. నీ గురువు గారు చంటి, నువ్వే శిష్యుడివి. మనం టైం మెషిన్ ఎక్కాం, ఇప్పుడు బొమ్మరిల్లు టైం లోకి వెళ్ళిపోతున్నాం. బొమ్మరిల్లు టైం మనం వచ్చేసాం. కానీ బొమ్మరిల్లు వెళ్ళినప్పుడు టైం మెషిన్ జరిగింది కదా, పొల్యూషన్ చాలా ఎక్కువ వచ్చింది మేడం. మొత్తం మీరే చేశారన్నా. నేనేం చేశాను రా? నేను 2013లో రైటర్ అవుదాం అనుకున్నా, కానీ నువ్వు ఆర్టిస్ట్ అని చెప్పి నన్ను ఆర్టిస్ట్ చేసావు. ఇప్పటికే ఆర్టిస్ట్ అవ్వలేదుగా. మొత్తం మీరే చేశారన్నా. నేను చేశానంటాడేంటమ్మా? కొట్టేస్తాను మిమ్మల్ని. ఒక డైలాగ్ రాద్దాం అనుకుంటా, అరే భాస్కర్ ఈ డైలాగ్ బాగుంటుందని నువ్వే చెప్తావు, ఈ డైలాగ్ పేలుతుందని అంటాను, పేలదా నువ్వే చెప్తావు. అది రాస్తున్నప్పుడు కొత్త మరిగిపోయి నిన్ను లాగి పెట్టి కొట్టాలన్న కోపం వస్తుందన్న. కొట్టేస్తా మిమ్మల్ని. రెట్రో స్కిట్ చేద్దాం అంటావు, ప్యాంట్ వేసుకుంటే షర్ట్ వేసుకొని అంటావు, షర్ట్ వేసుకుంటే ప్యాంట్ వేసుకొని అంటావు. అరే రెండు తెస్తే కడ్రాయర్ వేసుకున్నట్టు. నువ్వు రైటర్ అయితే ఎక్కువ డబ్బులు సంపాదించుకోలేవు అని ఆర్టిస్ట్ చేద్దాం అనుకున్నాను. అది రారా నేను చేసిన తప్పు. మరి ఆర్టిస్ట్ అయ్యి నువ్వెంత సంపాదించావన్నా? నేను సంపాదించి పోగొట్టుకున్నాను రా. నువ్వేం పెద్ద పీకుతున్నావు అని. ఇంకా నా చేయి నీ చేతిలో ఉందన్న. నువ్వు ఆర్టిస్ట్ వద్దంటే నేను వెళ్ళి ఏదైనా షాప్ పెట్టుకుంటా, కిరాణా షాప్ పెట్టుకోరా. నువ్వు ఎప్పుడు జబర్దస్త్ మానేస్తావా అని చూస్తున్నాను. మేడం టైం మెషిన్ రిపేర్ చేయట్లేదు కదా కొంచెం. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. అబ్బాయిలు తన గర్ల్ ఫ్రెండ్స్ తో చాట్ చేస్తున్నప్పుడు ఎక్కువగా వాడే పదం ఏమిటి? ఏ లవ్ యూ, బి మిస్ యూ, సి బంగారం, డి సారీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అబ్బాయిలు తన గర్ల్ ఫ్రెండ్స్ తో చాట్ చేస్తున్నప్పుడు ఎక్కువగా వాడే పదం ఏమిటి? లవ్ యూ, మిస్ యూ. నూకరాజ్, నువ్వు ముందుకి నీ చీర వెనక్కి. ఏమిటిది? నువ్వు ఆన్సర్ చెప్పు. మాట్లాడి పరిచయం అది కదా బంగారం. ఇది బంగారం. బంగారం కదా. అబ్బా నేను బాగా మిస్ అవుతున్నాను. మిస్ యూ రా. మిస్ యూ ఒకసారి చెప్తాను. నీకు చూడు మిస్ యూ నువ్వు. బాబు ఇప్పుడు నువ్వు మాట అమ్మాయిలా మాట్లాడుతూ చెప్తాను. క్లారిటీ రా. అరే నోకా, ఒకసారి 5 minutes ఫోన్ చేయి. హలో రాంగ్ నెంబర్ పెట్టే. మీరు చెప్పకపోతే వాళ్ళకి ఇచ్చేస్తాం. చెప్తాను. వీళ్ళిద్దరు మిస్ యూ కాదు, తోలు తీస్తారు ఇద్దరు. మా గొడవ వద్దులేగా, నువ్వు చెప్పు ఎంతో. సరే 50,000 ఇవ్వు నాకు. లక్ష పెట్టరా. 1,00,000. వీళ్ళ ఆన్సర్ రైటా రాంగా అంతే చెప్పాలి మీరు. రాంగ్ అని మాది 2 లక్షలు. రంగయ్య టీం వాళ్ళు 2 లక్షలు, మీరేమో 1,00,000 రూపాయలు. మిస్ యూ మీద రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం, చినబోకుమా. మీకు డబుల్ అయింది అమౌంట్. సో ఏంటంటే ఇప్పుడు రామ్ ప్రసాద్ యాక్చువల్లీ కరెక్ట్ చెప్పాడు, కానీ వీళ్ళిద్దరు దగ్గరుండి రాంగ్ చెప్పించారు. డబ్బులు నేను చెప్పానక్క. వాడు ఏం చెప్తే అది చేస్తావా నువ్వు? షుగర్ పేలో. సరే అయితే వాడు చెప్తాడు, ఇప్పుడు చెయ్యి. అతని పాటకి డాన్స్ చేయి. మీరు టైం మెషిన్ లో వెనక్కి వెళ్తున్నారు. రే మెషిన్ ఆన్ చేయి ఒకసారి. రెడీ. ఆటి బెల్లం ఐద రొట్టె, ఆటి బెల్లం ఐద రొట్టె, తిన్న నా మనసు ఆయరా దేవుడో జమ్మ ఆర్త మల్లె నడస్తావు నా ఆయన నా ఆయన నార ఆయన. బాధపడకు బెంగ
బెంగపడకు బాధపడకు బెంగపడకు ఇట్లా పోయి అట్లొస్తనే దేవకి నాన్న ఆసకి ఇట్లా పోయి అట్లొస్తనే దేవకి నాన్న ఆసకి. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. టైమింగ్, సింగింగ్ సూపర్. రెండో క్వశ్చన్, భార్య తిడుతున్నప్పుడు భర్త ఎక్కువగా చేసే పనేంటి? ఏ టీవీ వాల్యూమ్ పెంచడం, బి ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడం, సి ఫోన్ మాట్లాడుతూ బయటికి వెళ్ళడం, డి నిద్రపోతున్నట్టు నటించడం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. భార్య తిడుతున్నప్పుడు భర్త ఎక్కువగా చేసే పనేంటి? టీవీ వాల్యూమ్ పెంచడం, ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడం. సరే ఇప్పుడు మీరే చెప్పండి రంగయ్య ఫ్యామిలీ. ఫోన్ మాట్లాడుతూ బయటికి వెళ్ళడం. అమౌంట్ ఎంత? 1 lakh. మీది రాంగ్. ఎంత పెట్టారు ఎంత పెట్టారు? అది 1 పెట్టాం, 2 పెట్టాం. ఓకే, రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. వీళ్ళు చెప్పింది ఫోన్ మాట్లాడుతూ బయటికి వెళ్ళడం. రైట్ ఆన్సర్. మారు ముంత చోడు చింత. ఓకే, మీ డబ్బులు పోయాయి. ఓకే రే రే నువ్వు మీకు ఇంకా డబ్బులు లైన్ లోకి రాలేదురా, వచ్చినప్పుడు తెలుస్తుంది. సరే, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ కన్నా ముందు, ఒకవేళ కనుక టైం మెషిన్ లో మీరు వెనక్కి వెళ్ళి మీ పాస్ట్ లో నుంచి ఏదైనా ఒక ఇన్సిడెంట్ ని మార్చుకోవాలి అనుకుంటే మీరు దేన్ని మార్చుకుంటారు? ముందు ఫైమా. ఫస్ట్ చంటని చెప్తారు. ఓకే చంటి. అప్పుడు ఆ టైంకి వెళ్ళాలి అనుకుంటే మా మదర్ కి జరిగిన యాక్సిడెంట్ ని నాకు ముందే తెలిసి ఉంటే ఆపేసేవాడు. అంటే యాక్సిడెంట్ లోనే? ఫైర్ యాక్సిడెంట్ లో చనిపోయింది. మీ ఏజ్ ఎంత? 6 years. కళ్ళ ముందే మనిషి కాలిపోతుంటే కొంచెం కష్టం కదా, పట్టుకొని గుంజడం అంత ఐడియా ఉండదు కదా. మీరు అసలు ఆ తర్వాత ఆ ట్రామా నుంచి ఎలా బయటకు వచ్చారు? చాలా ఏళ్ళు పట్టి ఉంటుంది కదా. మనిషి కాలిపోతున్నది మాత్రమే గుర్తుంది, మిగతా ఏది గుర్తులేదు. గాట్ దట్ చంటి. థ్యాంక్ యూ. ఫైమా. ఫ్యామిలీ పరంగానైతే సూపర్ అక్క నేను, బట్ పర్సనల్ గా అయితే ఒక 7 years బ్యాక్ వెళ్ళి నేను చేసిన ఒక చిన్న మిస్టేక్ ని సరి చేసుకొని లైఫ్ హ్యాపీగా ఉంటే బాగుండు అని. ఏ మిస్టేక్ చెప్పు, అదే కావాలి. నాకు నచ్చిన లైఫ్ నాకు లేదు, అప్పుడే సరి చేసుకుని ఉంటే ఇప్పుడు బాగుండేదాన్ని అని. ఆ సరి చేసుకోవడమే ఏంటి అడుగుతున్నారు. అదే నా పర్సనల్. ఆ పర్సనల్ చెప్పేస్తే అందరికి తెలిసిపోద్ది. ఇంకా పర్సనల్ అంటేనే ఎవరికి తెలియకపోవడం. నాకు తెలుసు. 7 years బ్యాక్ తను వైట్ గా ఉండేది మేడం, ఒక బ్యూటీ పార్లర్కి వెళ్ళింది, బ్లాక్ అయిపోయింది. అప్పుడు తెలుసుంటే ఆ పార్లర్కి వెళ్ళేది కాదు. రామ్ ప్రసాద్. నేను ఎప్పటికీ నా లైఫ్, నా కెరీర్ నాకు స్టార్ట్ అయింది జబర్దస్త్ నుంచి. అది ఎలా ఉంటదంటే, మేము ఒక చాలా ఎనర్జీతో చేసాం. సుధీర్, నేను, శ్రీను ముగ్గురు కలిసి ఉండేవాళ్ళం. ఒక 4 years బ్యాక్ మేము ముగ్గురు విడిపోయాం. ఒకళ్ళు జోనర్స్ లో వెళ్ళిపోయాం. సో 4 years బ్యాక్ వెళ్ళి ఉండి టైం మిషన్ అక్కడికి వెళ్ళి మా కెరీర్ అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేసాం. మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ చేయాలనిపిస్తున్నాడు నాకు మళ్ళీ. ఓకే వర్ష. ఒక 3 years బ్యాక్ అలా కొన్ని సిచ్యువేషన్స్ జరిగాయి అక్క నా లైఫ్ లో. అంటే నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అలాంటి సిచ్యువేషన్ నేను ఎప్పుడు ఎదుర్కోలేదు. ఇంకా జన్మంటూ ఉంటే ఎప్పటికీ ఆడపిల్లగా పుట్టకూడదు. మా ఇంట్లో అన్నదమ్ముల కన్నా ఒక మగవాళ్ళగా నేనే ఫైట్ చేసినట్టు, నేనే అంత స్ట్రాంగ్ గా ఉంటా అనమాట. ఆ సిచ్యువేషన్ తర్వాత చాలా వీక్ అయిపోయాను అనమాట నేను. ఈ ముఖం వెనుక లోపల చాలా బాధ ఉంది అక్క, చాలా కష్టం ఉంది. కొంతమంది ఫ్రెండ్స్ నన్ను చాలా బాధ పెట్టి నా మనసు ఇది చేసి నూకరాజు. ఏమీ లేదక్క, ఒకవేళ టైం మిషన్ వస్తే ఒక 25 years బ్యాక్ వెళ్దాం అనుకుంటున్నాను. బాల్యం అంటే మన చిన్నప్పుడు ఉంటాం కదక్క, అదే బెటర్ అక్క. ఎందుకంటే ఈ వయసుకు వచ్చిన తర్వాత ఎన్నో బాధలు భరించాలి. అది భరిస్తున్నప్పుడు లోపల పెయిన్ అనేది సీరియస్ గా భరించేవాడికే తెలుస్తుంది. దేవుడు మనకి ఏం రాశాడో అదే మన దగ్గర ఉంటది అనుకుంటారు, కానీ ఎవరి జీవితం వాళ్ళే రాసుకుంటారు తప్ప దేవుడు రాయడక్క. నువ్వు లాస్ట్ లో చాలా మంచి మాట చెప్పావు, ఎవరి జీవితం వాళ్లే రాసుకుంటారు అని. మరి నువ్వు ఏం రాసుకోవాలనుకుంటున్నావు అనేది నీ చేతుల్లోనే ఉంది, అది రాసుకో. మంచి పెన్ ఉంటే ఇవ్వండి.
అందరు చెప్పేశారు భాస్కర్. నేను చెప్తా వీడిది ఏంటంటే పాపం వీడు కష్టపడి బ్యాక్ వెళ్తే వైజాగ్ లో వీడి మీద రౌడీ షీట్లు 3 కేసులు ఉన్నాయి. అదేం లేదు మేడం, జోక్. యాక్చువల్గా జోకు చైనా డాడీకి ఫోను 10 years బ్యాక్ ఒక చాలా పెద్ద మిస్టేక్ నా పర్సనల్ లైఫ్ లో చేశాను. 1 year 2 years బాధపడ్డా. కానీ ఆ మిస్టేక్ చేయడం వల్ల నేను సరిదిద్దుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడ మిస్టేక్ చేయడం వల్ల ఈ రోజు హైదరాబాద్ వచ్చి ఈ రోజు ఇంత మంచి పొజిషన్ లో ఉన్నా. సో నాకు టైం మిషన్ అవసరం లేదు. ఎందుకంటే లైఫ్ లో మిస్టేక్లు చేస్తూ ఉంటాం, బట్ వాటిని సరిదిద్దుకుంటూ పోవాలని. అదే నేను చెప్పింది. మర్డర్ చేస్తే అక్కడ పారిపోయి వచ్చాడు ఇక్కడికి. కాదు, నిజంగా ఈ రోజు ఒకటి అడగాలనుకుంటున్నా భాస్కర్ ని. మీకు ఎన్ని పెళ్లిళ్ళు అయ్యాయి? మేడం ఒకటే పెళ్లి మేడం. ఏం లేదు, మణికొండలో ఒక బ్రాంచ్ ఉంది. వీళ్ళు ఇన్ని జోకులు ఎందుకు వేస్తున్నారు? మేడం నాదేమైనా పెద్ద కంపెనీ ఫ్రాంచైజీలు ఇవ్వడానికి. మొన్న నేను ఒక స్వీట్ షాప్ కి వెళ్ళాను మణికొండలో. వర్షక్క నువ్వు బుడ్డోడు పిలిచాడు. ఎవరమ్మా నువ్వు అంటే, నీ భాస్కర్ కొడుకుని అన్నాడు. ఈయనేమో ఇంత పిల్లని తీసుకొచ్చి నా కొడుకుని మన పరిచయం చేస్తాడు. ఓకే, డన్. ఇంతటితో అయిపోయింది. మనం టైం మెషిన్ లో ఇంకా వెళ్ళలేము. సరే, అయితే లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఎలాంటి ప్రదేశాల్లో ఎక్కువగా టోకెన్ పద్ధతి పాటిస్తారు? ఏ బ్యాంక్, బి హాస్పిటల్, సి హోటల్, డి గుడి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఎలాంటి ప్రదేశాల్లో ఎక్కువగా టోకెన్ పద్ధతి పాటిస్తారు? బ్యాంక్, హాస్పిటల్. ఫైమా. రంగయ్య ఫ్యామిలీ చెప్పండి. నీవు 1,00,000. ఇప్పుడు లీడ్ లో రంగయ్య ఫ్యామిలీనే ఉంది. ఇంకా ఎక్కువ ఆశపడద్దు. గుడి. సరే, వీళ్ళ ఆన్సర్ రైటా రాంగ్? రాంగ్. ఒక 4 lakhs. 4 lakhs. ఓకే, రాంగ్ అని 4 lakhs పెట్టారు. రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోతుమా. నూకరాజు, మీకు 8 లక్షలు. ఓకే, కానీ అయినా సరే వీళ్ళే ఇంకా లీడ్ లో ఉన్నారు. మీరు జస్ట్ 30,000 డిఫరెన్స్ లో ఉన్నారు వెనకాల. కాబట్టి మీకు విన్ అయ్యేటువంటి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి.